అందరికీ నమస్కారం. నేను రైటర్ నందగోపాల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ బాబు న్యూస్. జస్ట్ ఇమాజిన్ స్టోరీ, ఎమోషన్, డైలాగ్స్ అండ్ బీజిఎం. ఆఫ్రికన్ కింగ్డమ్ కోసం అమెరికా నుంచి వచ్చాను అని మహేష్ అన్న చెప్పిన తర్వాత అక్కడున్న ఫారెస్ట్ మనుషులు ఇలా అంటారు, బాబు ఇక్కడికి నువ్వు ఎవరి కోసం వచ్చావు? ఇప్పుడు మహేష్ అన్న కింగ్డమ్ కోసం వచ్చాను. అదే బాబు, న్యాయం చేయడానికి వచ్చావా, సాయం చేయడానికి వచ్చావా అంటారు. కింగ్డమ్కి సాయం చేయడానికి వచ్చాను అంటాడు అని అక్కడి నుంచి ముందుకు వెళ్తుంటాడు. ఆ ఫారెస్ట్ ప్రజలు మహేష్ అన్నతో నడుస్తూనే కొంచెం టెన్షన్గా ఇలా అంటారు, ఇంతకీ మా కోసం వచ్చావా, వాళ్ళ కోసం వచ్చావా? విన్న మహేష్ అన్న నడుస్తూ సడన్గా ఆగి క్లోజప్ షాట్లో, మీకోసం వాళ్ళ కోసం ఏంటి, ఈ సామ్రాజ్యం అంతా ఒకటే కదా బాబు, నువ్వు అంటున్నట్టు ఇదంతా ఒకే సామ్రాజ్యం, కానీ ఒక్కటగా ఉండే సామ్రాజ్యం కాదు అనగానే మహేష్ అన్న ఆశ్చర్యంగా, షాకింగ్గా చూస్తాడు. న్యాయం చేయడానికి వస్తే మాకు సాయం చేసినట్టు, వాళ్ళకి సాయం చేయడానికి వస్తే మాకు అన్యాయం చేసినట్టు. ఇది మహేష్ అన్నకి అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సింహం మహేష్ అన్నని చూస్తుంది, అర్థం కాలేదు అంటాడు. ఫారెస్ట్ ప్రజలు మహేష్ అన్నకి ఆ కింగ్డమ్లో జరిగిన చరిత్ర అంతా, అక్కడికి సంబంధించిన అన్ని విషయాలు మహేష్ అన్నకి చెప్తారు. ఇవన్నీ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటాయి, కనిపించినట్టు. ఏం జరిగిందనేది కథలో భాగంగా రాబోయే ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఆఫ్రికన్ కింగ్డమ్లో ఏం జరిగిందో మహేష్ అన్నకి ఆ ఫారెస్ట్ ప్రజలు చెప్పిన తర్వాత ఇలా అంటారు, బాబు ఇక్కడ ఏది జరగాలన్నా మాకు వాళ్లకు లింక్ అయి ఉంటుంది, అందుకే ఏది జరగడం లేదు. మాకు న్యాయమైనా వాళ్ళకి సాయమైనా, అందుకే ఆఫ్రికన్ కింగ్డమ్ ఇలా అయిపోయింది. ఎవరైనా లేక ఏడుస్తారు, మేము ఉండి ఏడుస్తున్నాం న్యాయం జరక్క. బాబు నువ్వు వాళ్ళకి సాయం చేస్తే ఆ సాయం వాళ్ళ దాకే ఉంటుంది, అదే మాకు న్యాయం చేస్తే ఆ న్యాయం అన్యాయం అయిపోయిన అందరికీ అండగా ఉంటుంది. సాయం చిన్నది, న్యాయం పెద్దది, మాకు న్యాయం చేయి బాబు అంటారు. నువ్వు వాళ్ళకి సాయం చేయడానికి వచ్చావని మా ఫారెస్ట్ వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు, నిన్ను చంపేస్తారు. మా ఫారెస్ట్ని కాపాడడానికి ఊరికొకరు నాయకుడు ఉన్నారు, ఇంటికొకరిని సైనికుల్లా తయారు చేస్తున్నారు. న్యాయం జరగకపోతే మేము ఆకలితో చచ్చిపోతాం, ఎలాగో చచ్చిపోతాం కాబట్టి ఆ పోయేదేదో పోరాటం చేసి పోదామనే తెగింపుతో ఉన్నాం బాబు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడో అమెరికా నుంచే వచ్చావు, ఈ సామ్రాజ్యానికి మంచి చేయాలనే వచ్చావు, కానీ మాకు న్యాయం చేయకుండా వాళ్ళకి నువ్వు సాయం చేయలేవు బాబు. మంచి చేయడానికి వచ్చిన నీకు ఎవరు చెడు చేయకూడదనే ఇలా అంటున్నావు. ఈ మాటలకు వింటూ మహేష్ అన్న ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ మనుషుల్లో మరో వ్యక్తి ఇలా అంటాడు, భయం అంటే ఏంటో తెలియని వాళ్ళే ఇక్కడికి రాగలరు, సాహసం చేయగలిగే వాళ్ళే సాయం చేయగలరు. అడవిలో ఉన్నావంటే ఎంత ధైర్యం ఉండాలి, సింహంతో ఉన్నావంటే ఎంత బలం ఉండాలి. బాబు నువ్వు మాకు బలం అవ్వాలి, నువ్వే మాకు న్యాయం చేయాలి. ఈ మాటలు వింటూ మహేష్ అన్నకి ఏం చేయాలో అర్థం కాకుండా అలా వింటూ ఉంటాడు. అన్యాయం అయిపోతున్న మాలాంటి వాళ్ళందరూ అమాయకులుగానే కనిపిస్తారు బాబు. ఒక్కసారి న్యాయం కోసం ఫైట్ చేస్తే ఈ ఆఫ్రికన్ కింగ్డమ్ని కంపింపచేస్తారు. అటువైపు ఉన్న ఆ యువరాణి, ఆ ప్రజలందరూ నీ సాయం కోరారు, మరి అన్యాయం అయిపోతున్న మాకు న్యాయం చేయడానికి ఎవరు వస్తారు బాబు? నీలాంటోడు ఇంకొకటి రావాలి, అది జరగదు. అందుకే నువ్వే మాకు కావాలి. వాళ్ళు సాయం కోరితే వచ్చావు, కనీసం వాళ్ళు సాయం అడిగే స్థాయిలోనే ఉన్నారు. మేము న్యాయం అడగలేని స్థితిలో ఉన్నాం, మేమే ఎక్కువ కష్టాల్లో ఉన్నాం బాబు. మహేష్ అన్న ఈ మాటలు వింటూ ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అసలు నువ్వు వాళ్ళకి సాయం చేయడానికి వెళ్తూ మా అడవిలో ఎందుకున్నావో కారణం మాకు తెలియదు, కానీ ప్రతిదానికి ఒక బలమైన కారణం ఉంటుందని తెలుసు బాబు. ఈ అడవి గురించి, ఈ సామ్రాజ్యం గురించి నీకు తెలియదు, అందుకే ఇవన్నీ చెప్పాం. తెలుసుకోకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావు బాబు. వాళ్ళకి కావాల్సిన సాయం గురించి నీకు చెప్పారు, కానీ మాకు జరగాల్సిన న్యాయం గురించి నీకు చెప్పుండరు. సాయం చేయడానికి రావడం తప్పు కాదు బాబు, కానీ ఒకరికి చేసే సాయం మరొకరిని నిస్సహాయంలో చేయకూడదు. నువ్వు చేసే ఆ సాయం ఏదో మాకే ఎందుకు చేయకూడదు? అడిగిన వాళ్ళకి సాయం చేసి అడగని వాళ్ళకి అన్యాయం చేస్తారా బాబు అని ఫారెస్ట్ ప్రజలు అంటుంటే మహేష్ అన్న ఇంకా ఎమోషనల్ అయిపోతుంటాడు. ఆఫ్రికన్ కింగ్డమ్ని కాపాడడానికి ఇచ్చిన మాట గుర్తొస్తుంటుంది. ఆ ఫారెస్ట్ ప్రజలు ఇంకా చెప్తుంటారు. అందులో మరో వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, నీ ద్వారా ఈ సామ్రాజ్యానికి పట్టిన చెదలు చెల్లా చెదురైపోవాలి. నువ్వు వచ్చిన పని అవ్వాలంటే ముందు కష్టం వచ్చినా మాకు న్యాయం చేయాలి, ఆ తర్వాతే వాళ్ళకి సాయం చేయాలి. మాకు మంచి చేసి వెళ్ళు బాబు, మమ్మల్ని ముంచేసి వెళ్ళొద్దు అంటారు. అని అక్కడున్న ఫారెస్ట్ ప్రజలందరూ ఎమోషనల్గా మాట్లాడుతూ కన్నీళ్ళతో మహేష్ అన్న కాళ్ళ మీద పడిపోతారు. ఎమోషనల్ బీజిఎం ప్లే అవుతూ ఉంది. ఇదంతా మహేష్ అన్న విన్న తర్వాత ఒక్కసారిగా మొత్తం పరిస్థితులన్నీ మారిపోతున్నట్టు అనిపిస్తుండడంతో మహేష్ అన్న చాలా ఎమోషనల్ అయిపోతుంటాడు. పక్కనే ఉన్న సింహం మహేష్ అన్నని తలెత్తి చూస్తుంది.
మహేష్ అన్న ఆలోచనలో అమెరికాలోని ఐక్యరాజ్య సమితి, వైట్ హౌస్, ఆఫ్రికన్ కింగ్డమ్, ఈ ఫారెస్ట్, ఈ ప్రజలు, ఈ సింహాలు ఇదంతా మనసులో మెదులుతున్నాయి. బాగా ఎమోషనల్ అయిన మహేష్ అన్న కంట్లో నుంచి కన్నీటి చుక్క కింద అలా స్లో మోషన్లో పడుతూ కిందున్న సింహం కళ్ళల్లో పడుతుంది. వెంటనే సింహం ఎమోషనల్గా కళ్ళు మూసి వెంటనే కళ్ళు తెరిచి మహేష్ అన్నని చూస్తుంది. మరింత దగ్గరగా వెళ్తుంది. ఏం చేయాలో తెలియక అలానే ఎమోషనల్గా చూస్తూ ఉండిపోయిన మహేష్ అన్నని సింహం కదుపుతూ ఉంటుంది. ఇప్పుడు మహేష్ అన్న వాళ్ళు ఉన్న ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ నుంచి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ప్రిన్సెస్ ఆ కింగ్డమ్ ప్యాలెస్ అటువైపు ఉన్న ప్రజల వైపు ఒకటి, 2 ఫారెస్ట్ దగ్గరలో ఉన్న ప్రజల వైపు ఒకటి. ఎమోషనల్ సస్పెన్స్ బీజిఎం ప్లే అవుతూనే ఉంది. మహేష్ అన్న ఏం చేస్తాడు, ఎటువైపు వెళ్తాడు అన్నట్టుగా ఆ ఫారెస్ట్ ప్రజలు ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూమ్లో ఉన్న ఆ షాట్ అలా పైకి వెళ్తూ జూమ్ అవుట్ అవుతూ ఏరియల్ వ్యూ షాట్లో ఫారెస్ట్ పైనుంచి కనిపిస్తుంది. అది ఇంకా జూమ్ అవుట్ అవుతూ ఆఫ్రికన్ కింగ్డమ్ కనిపిస్తుంది. తర్వాత ఆఫ్రికన్ కంట్రీ కనిపిస్తుంది. ఇప్పుడు వరల్డ్ మ్యాప్ సినిమాటిక్గా అమెరికా వైపు వెళ్తూ అమెరికాలో ఉన్న సినిమాకే మెయిన్ విలన్, హాలీవుడ్లో ఒక స్టార్ హీరో అనుకోండి, తన గ్యాంగ్తో కనిపిస్తాడు. ఈ కథ కొనసాగింపు ఫిబ్రవరి 2 ఆదివారం ఉదయం 9 గంటలకి ఎపిసోడ్ 13లో చూద్దాం. ఎపిసోడ్ 12 నచ్చితే ఒక లైక్ కొట్టండి. దీనిపై మీ రివ్యూని అందరూ కామెంట్లో చెప్పండి. అందరికీ షేర్ చేయండి.